जी इलाहाबाद हाई कोर्ट की जो जजमेंट है 17 मार्च ఒక అమ్మాయి ఛాతి పట్టుకుని పైజామా చించితే అది అత్యాచారం కాదంట, అదొక ప్రిపరేషన్ అని కోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే నాకు భయం వేసింది. ఇది జరిగింది నవంబర్ 22లో. ఒక 11 ఏళ్ల అమ్మాయి వాళ్ళ అమ్మతో నడుస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆకాష్ అండ్ పవన్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ అమ్మాయిని బండెక్కించుకుని తీసుకుని ఒక రోడ్డు దగ్గర ఆపి ఛాతి పట్టుకుని పైజామా చించేస్తే ఆ అమ్మాయి కేకలు విని ఆ విలేజర్స్ అందరూ కొన్ని కేకలు లాంటివి వేస్తే ఆ నిందితులు అనేవాళ్ళు పారిపోయారు. వెంటనే వాళ్ళ అమ్మగారు ఏం చేశారు, ఎఫ్ఐఆర్ పెట్టారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఆ ట్రయల్ కోర్ట్ ఏమని తీర్పిచ్చిందంటే ఇది అటెంప్ట్ ఆఫ్ అత్యాచారం అని. అలాగే పోక్సో యాక్ట్ కింద కేసు అయితే పెట్టారు. కేసు పెట్టిన తర్వాత ఈ నిందితులు ఉన్నారు చూసారా, ఆకాష్ అండ్ పవన్, వీళ్ళిద్దరూ కలిసి హైకోర్టులో పిటిషన్ పెట్టి జిల్లా కోర్టుకి సవాల్ ఇస్తారు. ఇందులో మెయిన్ పాత్ర ఎవరంటే మన జస్టిస్ మిశ్రా గారు. అలాగే జస్టిస్ మిశ్రా గారు 376 సెక్షన్ కింద పోక్సో యాక్ట్ కింద అయితే దీన్ని కేసుని పరిగణనలోకి తీసుకుని వచ్చారు. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ జస్టిస్ మిశ్రా గారు ఆ అమ్మాయికి న్యాయం చేయలేకపోయారని నేనైతే అనుకుంటున్నాను. బేసిక్ గా మనకి కష్టం వస్తే ముందుగా వెళ్ళేది మనం కోర్టుకే. అటువంటి కోర్టు కూడా ఒక వెరైటీ తీర్పు అయితే ఇచ్చింది. వాళ్ళిద్దరూ అత్యాచారం చేయడానికి పని చేయలేదు, ఇది ఒక ప్రిపరేషన్, అంటే అత్యాచారం చేసే ముందు ప్రిపేర్ అవుతున్నట్టు నాకు అనిపించింది. ఇదేదో M1 సప్లీ ప్రిపేర్ అవుతున్నట్టు, ఒక సప్లీ పోతే మళ్ళీ ఇంకో దాన్ని ప్రిపరేషన్ చేసేటట్టు అనిపించింది నాకు. దీనిపై చాలా మంది ఖండించారు. అలాగే కస్గంజ్ యువత, అలాగే అందరూ ఆల్మోస్ట్ ఉత్తరప్రదేశ్ జనాలందరూ ట్విట్టర్ నుంచి పార్లమెంట్ దాకా వాయించేశారు. ఇప్పుడు మన రాజ్యసభ ఎంపీ స్వాతి గారు, అలాగే యూనియన్ మినిస్టర్ అన్నపూర్ణ దేవి గారు దీన్ని అయితే తీవ్రంగా ఖండించారు. इलाहाबाद हाई कोर्ट ने वाटर डाउन करके विटल डाउन करके सेक्शन 9, 10 ऑफ पॉक्सो. ఇదంతా ఎలా ఉంటే సుప్రీంకోర్టు దీన్ని తీవ్రంగా ఖండించి ఇందులో సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే ఇది అటెంప్ట్ ఆఫ్ అత్యాచారమే, ఇందులో ప్రిపరేషన్ అది లేదు అని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన పిటిషన్ మీద సమన్లు జారీ చేసింది. సమన్లు జారీ చేసిన తర్వాత దీనిపై ఒక స్పెసిఫిక్ యాక్షన్ అనేది తీసుకోవాలని సుప్రీంకోర్టు అయితే చెప్పింది. ఇందులో మీకు తెలియని పాయింట్ ఒకటి అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కేసు పెట్టినప్పుడు 4 నెలల్లోనే కేసు తీర్పు అయితే అయిపోయింది. కానీ ఇది మొన్న రీసెంట్ గా మార్చి 17లో అలహాబాద్ లో జరిగితే మార్చి 25న మన సుప్రీం కోర్టులో జరిగింది కేసు. 4 నెలల ముందే అయిపోయిన కేసుని తీసుకుని వచ్చి దీన్ని మళ్ళీ పెట్టారంటే ఇది కొంచెం ఆలోచన చేయాల్సిన విషయం అని చెప్పేసి सुप्रीम कोर्ट కూడా అడిగింది. टीम की मदर को हम रिप्रेजेंट कर रहे हैं सुप्रीम कोर्ट में, तो हम अब इम्प्लीमेंट इसमें लगा देंगे. तो हमने అందులో ఈ ప్రిపరేషన్ కి ప్రిపేర్ అయిన ఆకాష్ అండ్ పవన్ కి అయితే తీవ్రంగా శిక్ష పడాలని చెప్పేసి, అలాగే జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్న 11 ఏళ్ల అమ్మాయికి ఈ ఏప్రిల్ నెలలో జస్టిస్ వస్తుందో లేదో మనం తెలుసుకోవాలి. అలాగే ఈ వీడియో మన న్యాయ వ్యవస్థ ఇంకా బాగా పనిచేయాలని, అలాగే మన ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థ, అలాగే సుప్రీం కోర్ట్ అన్ని బాగా పనిచేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఈ వీడియోలో ఏదైనా మిస్ అయితే కొంచెం నాకు DM చేయండి. అలాగే ఫర్దర్ గా దీని గురించి ఆలోచించి మరికొన్ని వీడియోలు అయితే నేను చేయడం జరుగుతుంది. ఇంతవరకు వచ్చారంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై తెలుగు తల్లి, జై భారత్ మాత, జై హింద్.